మన భాషలో బెల్ట్. ఒకటి కొను కొను నీవు ఒకటి కొనాలి, కొని దాన్ని నీ నడుము గట్టిగా కట్టుకో, గట్టిగా కట్టుకో. మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఆ రూమ్లో ప్రభు అట్లా దర్శనమయ్యాడేమో. అవగానే ప్రభు ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు వెళ్ళి బండ సందుల్లో, బండ సందులు అంటే రెండు రాయికి మధ్యలో, రెండు రాళ్ళకు మధ్యలో చిన్న ప్లేస్ ఉంటుంది, దాంట్లో దాన్ని దాచిపెట్టాడు. మళ్ళీ మూడోసారి ప్రభు కనబడ్డాడు. అబ్బాయ్, నువ్వు ఒక నడుము కట్టు కొన్నావు కదా? అవునయ్యా కొన్నాను. దాన్ని నీ నడుము కట్టుకున్నావా? కట్టుకున్నాను. మరి తర్వాత దాన్ని నీకేం చేయమన్నాను? బండ సందుల్లో నేను దాన్ని దాచిపెట్టా. మరి ఇప్పుడు ఏమైంది? దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది ముక్కలైపోయింది. అది పాడైపోయింది. నీకేం అర్థమైంది అని ప్రభు యెహెజ్కేలుకి అడుగుతున్నాడు. ఏమర్థమైందయ్యా నీకు? దానికి అర్థము ఆయన ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్తగా వినండి, నేను చదివేస్తాను. రాయబడి ఉన్నాయి, నాకు కీర్తి మహిమలు గుట్టకు వారు నా జనముగా ఉండినట్లు నేను ఇజ్రాయేలు వంశస్థులందరినీ, యూదా పట్టణస్థులందరినీ నడుమున అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని. హల్లెలూయా. ప్రభు అంట, నువ్వు నాకు ఎక్కడ ఉండాలో తెలుసా? నాకు అంటి పెట్టుకొని ఉండినట్లుగా నేను నా నడుము కట్టుగా నిన్ను నేను ఉంచానయ్యా. కానీ నువ్వు బండ సందుల్లోకి దూరుతున్నా. ఎందుకు దూరుతున్నావు? ఎందుకు తాగడానికి వెళ్తున్నావు? ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నావు? నువ్వు పాడైపోయావు. నా నడుము కట్టుకోవడానికి ఇంక నువ్వు పనికిరావు. దేవుడు తన హృదయంలో ఉన్న బాధను చెప్తున్నాడండి బయటికి. నువ్వంటే నాకు అంత ఇష్టమయ్యా. నడుముకి బెల్ట్ ఉన్నట్లుగా నిన్ను నాకు అంటి పెట్టుకొని ఉండాలని. ఆ ప్రేమ ఏంటండి ఆయనది? నువ్వు నాకు అంటి పెట్టుకొని ఉండాలి. యు హ్యావ్ టు బి వెరీ క్లోజ్ టు మీ. నాకు చాలా దగ్గర అయిపోవాలి నువ్వు. అది నా మనసు, నాకు ఇష్టం. అట్లా నువ్వేంటయ్యా అట్లా చేస్తున్నావు? బండ సందుల్లో ఎందుకు దూరుతున్నావు? రహస్య జీవితానికి సాదృశ్యమైనది. ఆ నడికట్టు ఎక్కడుందో తెలుసా? బండ సందుల్లోకి వెళ్ళింది, ఎవ్వరికీ కనబడకుండా. దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక బండ సందుల్లోకి దూరుతున్నాడు. రాజే, దేవుని యుద్ధాలు చేసేవాడే, దేవునితో సహవాసం ఉన్నవాడే, నడుమునకు కట్టిన నడికట్టుగా ఉన్నవాడే ఒక అమ్మాయిని చూసి బండ సందుల్లో దూరుతున్నాడు, తాగుతున్నాడు. నడికట్టు పాడైపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న బిడ్డలందరితో మాట్లాడుతున్నాను. నిన్ను దేవుడు ఎందుకు కొనుక్కున్నాడటండి? అక్కడ ఒక నడికట్టు కొనుక్కో. ఎందుకు కొనమని చెప్పాడో తెలుసా? దేవుడు తన రక్తంతో మనందరినీ కొన్నాడు. నువ్వు సాధారణమైన బిడ్డవు కాదు, నేను కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నావు ప్రభువా? నువ్వు నాకు దగ్గర ఉండాలయ్యా, నాకు చాలా దగ్గరగా ఉండాలి. కానీ నువ్వు బండ సందుల్లో దూరుతుంటే నువ్వు పాడైపోతున్నావు. దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని నడుకట్టుగా ఉన్న ఆయన పాడైపోవడం మొదలుపెట్టాడు. బండ సందుల్లో రహస్య జీవితానికి సాదృశ్యమై ఉన్నది. ఈరోజు నేను అడుగుతున్నానండి, దేవుడు మనల్ని కొన్నాడు. భక్తి అంటే స్లేగుర్తు పిత వేసుకోవడం కాదు, ఇలా అనుకొని వెళ్ళిపోతే కాదు, చుట్టూ తిరిగితే కాదు.
యు హ్యావ్ టు బి వెరీ క్లోజ్ టు ద లార్డ్. దేవునితో చాలా నడికట్టు కట్టుకున్నట్టు, అంటి పెట్టుకున్నట్టు నువ్వు ఉండాలి. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు అలాగా. ఆయన బాధ ఎలా చెప్పాడో చూసారా ప్రవక్తకి? అబ్బాయి ఒక నడికట్టు కొనుక్కో అన్నాడు. వెళ్ళి డబ్బులు ఇచ్చి కొన్నాడు. కొన్ని రోజులు ఇలా చూడండి, నా బెల్ట్ చూడండి, ఇలా బెల్ట్ పెట్టుకున్నట్టు బెల్ట్ పెట్టుకొని, ఇది నా బెల్ట్. కొన్ని రోజులు తీసేసి బండ సందుల్లో దాయ్యా. ఆయన బాధ వెళ్ళబుచ్చుతున్నాడండి. వీదు దేవుని యుద్ధాలు చేసేవాడే. ఒకరోజు అమ్మాయితో పడుకుంటే ప్రభు మనసు ఎందుకో ఖాయమైపోయింది. బండ సందుల్లో దూరాడు ఆయన. నీకు ఒక భార్య ఉన్నది కదా దావీదు, ఎందుకు మళ్ళా నువ్వు తప్పు చేస్తున్నావు? ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితో ప్రభు మాట్లాడుతున్నాడండి. ఒక మాట చెప్తాను, దేవుడు నిన్ను కొనుక్కున్నది ఎందుకోసమో తెలుసా? నడికట్టు కట్టుకున్నట్లుగా మనందరము ఆయనకు అంటి పెట్టుకొని ఉండాలి. అంటి పెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక హెస్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో నేను కొన్ని విషయాలు చదువుతున్నాను. 8వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, వినండి. నరపుత్రుడా, ఒక గోడకు కన్నము త్రవ్వి అని ఆయన నాకు సెలవు ఇవ్వగా, నేను గోడకు కన్నము తవ్వినంతలో ద్వారం ఒక్కటి కనబడను. నేను లోపలికి వచ్చి అక్కడ వారి ఎట్టి హే క్రిములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా, నేను లోపటికి పోయి చూచి తిని. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆయన ఏమన్నాడు తెలుసా? నీ గోడకు ఒక కన్నం పెట్టు, నీకు కొన్ని విషయాలు చూపిస్తాను. లోపట ఎంత హేయ క్రియలు జరుగుతున్నాయో నీకు తెలియపరుస్తానయ్యా. లోపల కన్నం పెడితే ఒక ద్వారమే కట్టేసుకున్నావు, ఒక ఇల్లుగా మారిపోయావు, శాతాను క్రియలుగా మారిపోయావు. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావుగా. ఆయన అంటి పెట్టుకొని ఉండడానికి నేను ఉంచుకున్నాడు. కానీ అయ్యా నీకు ఇట్రా, నువ్వు నీతో ఒక మాట మాట్లాడాలి. గోడకి కన్నం పెట్టు. ఈరోజు ఇక్కడ కూర్చుని వాళ్ళందరితో మాట్లాడుతున్నానండి. దేవుడు నీ హృదయం అనే గోడకి కన్నము పెట్టి చూస్తే ఎన్ని హేయ క్రియలు లోపట జరుగుతున్నాయో ప్రభు అంటున్నాడు. బండ సందులో నువ్వు ఎట్లా ఉన్నావయ్యా? గోడకి కన్నం పెట్టి చూడు. 4 గోడల మధ్యలో మనం చేస్తున్న ప్రతి కార్యములు దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. ఎందుకోసమో తెలుసా? నిన్ను కొనుక్కున్నాడు ఆయన. నీ మీద శ్రద్ధ కలిగిన వాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు గోడకి కన్నం పెట్టినట్లు మన హృదయాన్ని కన్నము పెట్టి చూడగలిగిన వాడు ఆయన ఒక్కడే. నేనేమంటానో తెలుసా? నువ్వు పాడైపోక ముందే, పనికి రాకపోయే ముందే ఈరోజు నీ హృదయాన్ని ప్రభుకి అర్పించినట్లయితే ఆయన నిన్ను మరలా తన నడుమునకు దట్టి కట్టినట్లుగా నిన్ను కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని ఎక్కడ వేయద్దన్నాడు? నీటిలో వేయద్దన్నాడు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, నీళ్లు పరిశుద్ధాత్మకి సాదృశ్యమై ఉన్నది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీ నడుకట్టులన్నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడగలిగితే నిర్జీవమైనది జీవముగా చేయగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. ఏమండి, బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలోనే తప్పుందని చాలామంది మాట్లాడతారు. ఎందుకోసమో తెలుసా? భూమి నిరాకారముగా ఉండెను. వాళ్ళకి తెలియదు భూమి నిరాకారముగా ఎందుకున్నది. దేవుడు ఆకారముగానే చేసినట్లు యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. కానీ అపవాది కార్యం వల్ల అది పాడైపోయింది. ఇటు చూడండి, నా వైపు చూడండి, ఇది ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు 2 రెక్కలతో అల్లల్లాడుతున్నాడట. అప్పుడు ఆకారం లేని భూమి ఆకారముగా మారింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన రెక్కలతో మీ కుటుంబం మీద అల్లల్లాడుతాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త మీద అల్లల్లాడుతాడు ఆయన. ఎందుకోసమో తెలుసా? పాడైపోయిన భూమిని వదిలిపెట్టాడు ఆయన. ఆయనకు నువ్వు కావాలి. పాడైపోయిన దాన్ని వదిలిపెట్టకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ వేడి మనకు తగలాలి. అయితే పాడైపోయి ఉన్నారో, ఎవరైతే బండ సందుల్లోకి వెళ్ళిపోయారో,
బండ సందుల్లోకి వెళ్ళిపోయావు, నువ్వు బండ సందుల్లో ఉన్నావు, పాడైపోయావు. ఒకవేళ ఇదే నీ ప్రార్థన అయితే దేవుడు తన వెచ్చదనాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. మీరు ఎలాగ వెళ్తారో తెలియదు. ఈరోజు వెళ్ళేసరికి ప్రభువా నీ వెచ్చదనం నాకు ఇవ్వు, పాడైపోయానయ్యా, షేప్ అవుట్ అయిపోయాను, నేను నిరాకారముగా ఉన్నాను, ఎవరికి పనికిరానిగా ఉన్నాను, నేను నీ ఆత్మశక్తి నన్ను తాకాలి ప్రభువా. అది ప్రార్థన. ప్రభువా నాకు పెళ్లి చేయ, ప్రభువా నాకు ఆస్తి కావాలి, ఇల్లు కావాలి, ఇది కాదండి. ఈ లోకంలో కొద్ది రోజులు ఉంటాం, ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్తానన్నాడు, వచ్చాడు, మరలా వస్తానన్నాడు, వస్తున్నాడు. ఆయన ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండాలి, ఎత్తబడే సంఘంలో ఉండాలి. నీ లోయలల్లా పూడ్చబడాలి. రాజు వస్తున్నాడు, ఎదురు వెళ్ళే దమ్ము ఉండాలి. ఆదాము యావమ్మ ఎదురు వెళ్ళే దమ్ము లేదుగా. ఈరోజు ఉదయం మండపేటలో వాక్యము, ఎన్నడూ చూడనంత ఆపదలు మీరు చూడబోతున్నారు, సిద్ధమైపోవాలి. బీ ప్రిపేర్. తిని తాగిన రోజులు చాలు. ఏమండి, మన వల్ల మన బలహీనతలు బయటికి రావడం మన వల్ల కాదు. అమ్మాయితో మాట్లాడకూడదు అనుకుంటావు, మాట్లాడుతావు. అబ్బాయితో మాట్లాడకూడదు అంటావు, మాట్లాడుతున్నావు. తాగకూడదు అంటున్నావు, తాగుతున్నావు. కోపంగా ఉండకూడదు అంటున్నావు, కోపంగా ఉంటున్నావు. మరి ఏం చేయాలి? నేను అంటున్నాను, నేను లేకుండా ఏం చేయలేరని ఆయనే అన్నాడు. ఆయన పాదాలు పట్టుకుని ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేస్తే, నేను ఒక్క మాట చెప్తాను, అచ్చం యేసు ప్రభులాగా మనం మారిపోబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను, త్వరలో ఒక వివాహం జరగబోతుంది. ఏమండి, ఇక్కడ ఎంతమంది పెళ్ళిళ్ళకి హాజరయ్యారు? పెళ్ళికి హాజరయ్యారు చెప్పాలి. పెళ్ళిళ్ళకి మీరు వెళ్ళలేదు ఎప్పుడునా? ఈ మౌనవ్రతం ఈరోజు వెళ్ళారా? చెయ్యొత్తండి ఒకసారి. పెళ్ళికి వెళ్ళిన వారు చెయ్యొత్తండి. హల్లెలూయా. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎప్పుడైనా ఒకలాగా ఉంటారా? చెప్పాలి, ఉండరు అసలు. త్వరలో ఒక పెళ్లి జరగబోతుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకేలా ఉండబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వరుడు ఈ వధువు ఒకేలాగా ఉండాలి. నువ్వు పాడైపోకూడదు, బండ సందులోకి వెళ్ళొద్దు, సీక్రెట్ లైఫ్ వద్దు, ఏదైనా ఓపెన్ అయిపోవాలి. ఇక్కడ ఎంతమంది ఫోన్స్ ద్వారా పాడైపోయారో, స్త్రీ ద్వారా పాడైపోయారో, పురుషుడు ద్వారా పాడైపోయారో నాకు తెలీదు. కానీ ఒక్కటి నాకు తెలుసు, నువ్వు ఎంత పాడైపోయావు నేను అడగను. మిగిలి ఉన్న నీ జీవితాన్ని ప్రభు నడుము కట్టుకు అంటుకునే రీతిలుగా ఉండాలి అంటే నువ్వు మరలా బాగుపడాలి. ప్రభు ఆ అవకాశం ఈరోజు ఇస్తున్నాడు.